ఇదొక ప్రధాన వార్త అండి మనకి. ఏం తెలుసుగా అందరికీ. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెద్ద మనిషి తెలియని వాళ్ళు ఉండరు. గతంలో ఈయన ఆహ్, ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన ఏపీలో ఈ సిఆర్‌డీఏ మంత్రిగా చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. చాలా మంత్రి పదవులు నిర్వహించారు. ఒకసారి చూద్దాం సార్ ఏమేమి మంత్రి పదవులు నిర్వహించారో. మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మాట్లాడదాం వాటి గురించే మన కథ అంతా మొత్తం ఇప్పుడు. సో 2 సార్లు ఈయన మంత్రి పదవి నిర్వహించాడు. ఒకసారేమో సిఆర్‌డీఏ మినిస్టర్ చేశాడు గతంలో, అంటే అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి మంత్రిగా చేశాడు. ఇప్పుడేమో మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తున్నాడు ఈయన ఇప్పుడు. మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్, అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ వాటర్ సప్లై అండ్ అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 2010 అప్పట్లో. ఇప్పుడు అంతకుముందు కూడా ఈయన అదే శాఖ నిర్వహించాడు ఈ పెద్ద మనిషి. సో అందుకే ఈయనకి విద్యాశాఖ మంత్రి ఇవ్వలేదేమో. బోల్డ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, నాకు చాలా తోపునితులు ఉండని చెప్పుకునే ఈయనకి విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇవ్వలేదా అనుకునేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. ఈయన విద్య పేరుతో ఒక పూర్తి దందా నడుపుతాడండి. పూర్తి దందా. అసలు పర్మిషన్ లేకుండా, ఏది కాలేజీ స్కూల్కి పర్మిషన్ లేకుండా ఈయన క్లాసులు పెట్టేస్తున్నా. 4-5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది చూసారా? ఈ స్కూల్ చూడండి ఒకసారి. దీనికి పర్మిషన్ లేదు. దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు. దీనికి పర్మిషన్ లేకుండా క్లాసెస్, మన స్టడీ అవర్స్ చెప్పకూడదు, ఇక్కడ పర్మిషన్ లేకుండా అంత పెద్దది నడుస్తుంది. కానీ ఎవరూ అడగరు. ఎందుకంటే సార్ అందరికీ కావాల్సిన వ్యక్తి. అన్ని పార్టీలకి నారాయణ కాలేజీ నుంచి ఫండ్స్ వెళ్తూ ఉంటాయి. అందరికీ ఈయన ఇష్టమైన వ్యక్తి కాబట్టి అసలు పర్మిషన్ ఉందా లేదా ఏమీ అడగరు. నారాయణ కాలేజ్ అంటే ఒబ్బో నారాయణ సార్ 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 అంటారు అందరు. ఎక్కడా పర్మిషన్స్ ఉండవు సార్. మన మాదాపూర్లో ఒకటి చూసాం, ఇప్పుడు ఇది ఇంకోటి. ఎక్కడా కూడా పర్మిషన్స్ ఉండవు. పైపెచ్చు ఈ పర్టిక్యులర్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక జిల్లా కలెక్టర్ దీనికి పర్మిషన్స్ లేవురా బై, దీన్ని సీజ్ చేయండి అని సీజ్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్కి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్టర్ ఆదేశాలను చెత్తబొట్లో పడేసి స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. కలెక్టర్ అంటే లెక్క ఉండదు, సీజ్ చేసిన లెక్క ఉండదు, ప్రభుత్వాలంటే లెక్క ఉండదు, వ్యవస్థలంటే లెక్క ఉండదు. కానీ విద్యార్థుల ఫీజులు మాత్రం బాగా లెక్క పెట్టుకుంటారు. పెద్ద పెద్ద మిషన్లు పెట్టి లెక్క పెడతారు. అక్కడ 5th క్లాస్కి 3 లక్షల ఫీజు అంటండి. అక్కడ 5th క్లాస్కి మరి ఏం చెప్తారో వాడ రాకెట్ సైన్స్ నేర్పిస్తారేమో 5th క్లాస్ నుంచే. లేకపోతే ఇదంతా కదని పిల్లల బ్రెయిన్ ఇలా ఓపెన్ చేసి చదువుని దానిలో పోస్తారేమో. వీళ్ళు స్పెషల్ టెక్నాలజీ ఏమైనా ఉందేమో వీళ్ళ దగ్గర. ఒక్కదానికి పర్మిషన్ ఉండదు తెలుసా వీళ్ళకి. నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఊడిగం చేస్తుందా? 100% చేస్తుంది. ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఓసారి అధికారులు సీజ్ చేసినా తిరిగి నిస్సిగ్గా తెరిచిన దుర్మార్గం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో సంఘటన. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు, అడ్డగోలుగా ఐఐటి జేఈ ఫౌండేషన్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తాం మరో ఎత్తు. అసలు విషయం ఏంటంటే ఏ స్కూల్లో కూడా ఐఐటి జేఈ చెప్పకూడదు. ఏ స్కూల్లో కూడా. ఎందుకంటే అది చెప్పేది వేరే, స్కూల్స్ వేరే. స్కూల్స్లో అప్ టు 10th క్లాస్ వరకు నీకు గవర్నమెంట్, ఒకవేళ సిబిఎస్ఈ ఉంటే సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్ ఉంటే స్టేట్ సిలబస్, నీకు గవర్నమెంట్ ఒక స్కెడ్యూల్ ఇస్తుంది. ఏ టైంకి ఏ పాఠాలు చెప్పాలి ఏంటి అని. నువ్వు దాని తగ్గట్టే చెప్పాలి. కానీ నేను 4 రోజుల్లోపు మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసి ఆ తర్వాత నేను ఐఐటి జేఈ చెప్పుకుంటా అంటే దబ్బుది అక్కడ. అది అకాడమీ అవుతుంది. ఐఐటి జేఈ చెప్పేది అకాడమీ అవుతుంది, స్కూల్ వేరే అవుతుంది. అకాడమీలో చెప్పే స్కూల్లో చెప్పకూడదు, స్కూల్లో చెప్పే అకాడమీలో చెప్పకూడదు. నువ్వు ఇక్కడ స్కూల్ నిర్వహిస్తున్నావు, అకాడమీ నిర్వహిస్తున్నావా అంటే అసలు నాకు దేనికి పర్మిషన్ లేదు, నాకు స్కూల్కి పర్మిషన్ లేదు, నాకు అకాడమీకి పర్మిషన్ లేదు, కాబట్టి నేను ఏమన్నా చెప్పుకుంటాను. ఇక్కడ జరుగుతుంది ఇదే. దేనికి పర్మిషన్ లేదు సార్కి. మళ్ళీ అయినా చిన్న చితక వ్యక్తి కాదు. దాదాపు 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి పదవి చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఏపీసీఆర్డీ అంటే అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి మంత్రినా, అర్బన్ మున్సిపల్ శాఖ మంత్రినా. అమరావతిని కట్టేసేంత బృహత్తర కార్యం ఈయన పైన పెట్టారు. ఈయన చూస్తే చేసే దందాలు ఇవి అన్ని గలీజ్ దందాలు ఇవన్నీ. ఎవరి ప్రోద్బలంతో సీజ్ చేసిన పాఠశాలను తిరిగి తెరిచారో తెలియాలి. ప్రభుత్వ గురుకులాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటిని మూసేస్తూ కార్పొరేట్ కల్చర్ని ప్రోత్సహిస్తుందా? నారాయణ విద్యా సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలి. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూల్లో అందించాలంటున్న మేధావులు. నేను మొన్న కూడా చెప్పాను,
ఈ నారాయణ కాలేజ్ వాళ్ళు, చైతన్య కాలేజ్ వాళ్ళు, మిగతా కాలేజ్ వాళ్ళంతా ర్యాంకులు వస్తే అసలు స్కూల్లో విద్యార్థుల మార్కులు, ర్యాంకులు పేపర్లో ఇవ్వకూడదు. దాన్ని పక్కన పడేశారు వీళ్ళంతా. ఆ తర్వాత ర్యాంకుల్ని భారీ ఎత్తున అసలు అబ్బో ఇక మా స్కూల్ పిల్లలకు వచ్చిన మార్కులు, ర్యాంకులు ఎవరికి లేదని ప్రపంచం మొత్తం దండోరా వేసుకున్నారు. అప్పుడు కూడా గవర్నమెంట్ చేతులు కట్టుకొని చూస్తాను ఉంచింది. వీళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ ఊడిగం చేస్తుంది. అన్ని చోట్ల ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, నారాయణ, చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీలకి ఊడిగం చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్కూల్స్ మూసేశారు అనుకోండి, అక్కడికి వెళ్తారు పిల్లలంతా, ఏం చేస్తారు? చచ్చినట్టు కడతారు ఫీజులు. కేవలం నారాయణ, చైతన్య లాంటి కాలేజీల వల్లే, స్కూల్స్ వల్లే ఎంతోమంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. గణాంకాలు తీపిచ్చండి కావాలంటే. ఈ కార్పొరేట్ స్కూల్స్ చేయబట్టే చాలామంది విద్యార్థులు అక్కడ లోకల్గా వీళ్ళ వల్ల గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోవటం వల్ల వాళ్ళు విద్యకు దూరం అయిపోతున్నారు చాలామంది. ఇదిగో ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రిగా ఒక వెలుగుతున్నాడు. ఆయన సారథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఆయన విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆయనకు 2 తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక చట్టం ఏమన్నా ఉందా అనే అనుమానం కలగక మానదు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది, ఆయనే మంత్రి నారాయణ. ఇబ్బడి ముబ్బడిగా నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఇక్కడ సీట్ కావాలంటే హై రికమెండేషన్ కావాలి, లక్షల్లో ఫీజు చెల్లించాలి. విద్య, వైద్యం ప్రతి ఒక్కరి జన్మ హక్కు. కానీ ఆ హక్కును కాదరాస్తున్నాయి నారాయణ విద్యా సంస్థలు. ఈ సంస్థలో పేరుకున్న అవినీతి మురికిని తొలగించడానికి ఎవరికీ సాధ్యపడటం లేదు. నిజంగా సాధ్యపడటం లేదా లొంగిపోతున్నారన్నది మేధావులు అడుగుతున్న ప్రశ్న. జవాబు ఎక్కడుందో తెలియటం లేదు. అనుమతులు లేకుండా విద్యా సంస్థలు నిర్వహించడం, తప్పనిసరి పరిస్థితుల్లో సీజ్ చేస్తే ఎలాంటి బెరుకు లేకుండా తిరిగి తిరగటం, చిన్న తరగతులకే లక్షల్లో ఫీజులు వసూలు చేయటం నారాయణ విద్యా సంస్థల్లో కామన్గా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందో అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్న వాటిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారుతుందో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం నారాయణ విద్యా సంస్థల అధిపతి కోసం ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ ఓపెన్ చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఒక ఘటన ఇప్పుడు చూద్దాం. మరి ఈయన కోసం స్పెషల్ చట్టం ఏమైనా రూపొందించారేమో. వేరే చోట అంటే ఏపీలోనో ఇంకెక్కడ అంటే అనుకోవచ్చు. ఇక్కడ ఏకంగా విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా అండి? ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ మంత్రి ఉంది. ఇంకెవరన్నా అంటే అనుకోవచ్చు. మరి ఆయన గతంలో ఒక పార్టీలో కలిసి పనిచేసిన ఫ్రెండ్షిప్ దోస్తానే ఏమన్నా ఉందా? మన నారాయణ సారే కదా, పోనీ ఆయన స్కూల్ జోలికి ఎవరికి పోవద్దని ఏమన్నా ముఖ్యమంత్రి నుంచి ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా? మరి ఎందుకు సీజ్ చేసిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకున్నా ఎవరు అడగలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారి నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రెజర్ ఉందా? లేకపోతే దీని అంటారు కదా, ఏదో ఇంటిమసీ అనేది అంటారు కదా, గతంలో కలిసి పనిచేసిన ఈ రిలేషన్ ర్యాప్ ఏమన్నా ఉండిందా? లేకపోతే ఫండ్ ఏమన్నా వెళ్తుందా నారాయణ కాలేజీల నుంచి? లేకపోతే మిగతా అన్నీ ఒక లెక్క ఈ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సపరేట్గా ప్రత్యేకంగా ఏమైనా చట్టం రూపొందించారా? వీళ్ళ కోసం రాజ్యాంగం ఏమైనా రీరైట్ చేశారా? లేకపోతే వీళ్ళు ఏం చేసినా పర్లేదు అని వీళ్ళకి ఏమన్నా ఒక క్లాసిఫికేషన్ తీసుకొచ్చారా? ఏం చేశారు మరి? వీళ్ళకి ఏంటి స్పెషల్? నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ కో స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ స్టేట్ అండ్ సిబిఎస్ఈ 2 చెప్తారంటండోయ్. ఇండియాస్ ప్రీమియర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఐఐటి, జేఈ, నీట్ అండ్ ఒలింపియాడ్ సక్సెస్ విత్ హాలిస్టిక్ డెవలప్మెంట్ అంట. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ 2025 6th to 10th క్లాసెస్. నారాయణ స్టార్ కో స్కూల్, సరస్వతి భవన్, వెలిమేల క్యాంపస్, కొల్లూరు, వెలిమేల టు పార్టీ సర్వీస్ రోడ్. స్కూల్ సీజ్ చేస్తూ ఇచ్చిన ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా సీను తొలగించిన స్కూల్ యాజమాన్యం. ఇదిగో సీజ్ చేసిన దాన్ని తొలగించకూడదు కదా. ఇది ఎప్పుడు? పోయిన నెల, కరెక్ట్గా దాదాపు నెల కూడా కాలేదు ఇంకా. వెలిమెల్లో నారాయణ హై స్కూల్ను సీజ్ చేసిన అధికారులు. నెల కూడా కాలేదు, 23 రోజులు అవుతుంది కరెక్ట్గా. అంటే మన ప్రభుత్వ పవర్ 23 రోజులు. 23 రోజులు మీరు దీన్ని సీజ్ చేసి ఆపగలిగారు. ఆ తర్వాత మీ వల్ల కాల, మీకు దమ్ము సరిపోలా, అంతేనా? నారాయణ విద్యా సంస్థల నూతన స్కూల్ పర్మిషన్ కోసం స్పెషల్గా స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ ఓపెన్ చేశారంట. అధికారంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ ఆగటం లేదు, కట్టడి కావటం లేదు.
తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని వెలిమెల అనే గ్రామంలో కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ హై స్కూల్ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్నారు. మరీ దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ ఐఐటి జేఈ ఫౌండేషన్ పేర్లతో చిన్న చిన్న తరగతులకు సిబిఎస్ సిలబస్ను వదలగొడుతూ స్థానిక ప్రజలను ఆకర్షిస్తూ సుమారు ఒక్కో అడ్మిషన్కు 3 లక్షలు తీసుకుంటున్నారు. అసలు తల్లిదండ్రులకు సిగ్గుండద్దా? ఫస్ట్ నేను అడిగితే వీళ్ళకి ఎలాగూ సిగ్గుండదు, మీ పేరెంట్స్ సిగ్గేమైందా మీకు? 3 లక్షలు కట్టి అక్కడ ఏం చేస్తాడు మీ పిల్లోడు? మార్కుల కోసం, ర్యాంకుల కోసం వాళ్ళు పెట్టి టార్చర్ భరించలేక ఒక 6 నెలలకు సంవత్సరం తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. పేరెంట్స్ మారాలి ఫస్ట్. మీరు చదువుకోలేదా? ఇప్పుడు మేము చేరుస్తున్నాను, మీరు చదువుకోలేదా? మీ పిల్లలకి ముందు మీరు చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. చిన్నప్పుడు ఎంత మీ స్కూల్ ఫీజులు? కనీసం మీరు బీటెక్ కన్నా 3 లక్షలు కట్టారా ఏడన్నా అప్పట్లో? మరి అప్పుడు చెప్పినవి పాఠాలు అవే, ఇప్పుడు చెప్పినవి పాఠాలు అవే. అయ్యే స్కూళ్ళు, అయ్యే టీచర్లు, అవే క్లాసులు. మరి ఎందుకు ఈ 3 లక్షలని మీరు అడగగలిగారా? పేరెంట్స్ చేతకంతనం ఇదంతా. గవర్నమెంట్స్ అంటూ ఇప్పుడు ఈ అధికారులు, గవర్నమెంట్లు ఇవన్నీ ఎలాగో లంచాల మత్తులో మునిగి జోగుతూ ఉంటారు. వాళ్ళకి డబ్బు తప్ప ఏం కనపడదు. మీకు బాధ్యత ఉండాలి కదా, ఎందుకంటే మీరు అక్కడ జాయిన్ చేస్తుంది మీ పిల్లల్ని కదా. ఈ విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి ఈ వ్యవహారంపై సంబంధిత మండలాధికారికి ఫిర్యాదు చేశారు. మండలాధికారి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చి సదరు పాఠశాలను సీజ్ చేసి అనంతరం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పాఠశాలను సీజ్ చేసిన ఒక వారం తర్వాతే మళ్ళీ తెరిచారు. అబ్బో, 23 రోజులు కూడా లేదండి, వారం తర్వాత తెరిచారంటండి బాబు. మనం ఇంకా ఎన్ని రోజులు ఉందనుకుంటున్నాం. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వాధికారులు సీజ్ చేసిన ఒక ప్రైవేట్ పాఠశాలను ఇంత ధైర్యంగా ఎవరి ప్రోద్బలంతో తెరిచారో అన్న మీమాంసతో నిజానిజాలు తెలుసుకునేందుకు వారు తిరిగి సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి, సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వారు మాత్రం ఈ నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారని తెలిసిపోయింది. కాగా ఒక పక్క రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలు కాక, బడుగు బలహీన వర్గాల నాణ్యమైన విద్యను అందుకోలేక, కార్పొరేట్ విద్యాసంస్థలను చదువుకోలేక, అక్కడ చదువును కొనుక్కోలేక నానా అవస్థ పడుతున్నారు. నిజమండి, ఒకప్పుడు చదువు కొనేవాళ్ళు ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నారు. మనం చూసాం సూర్యాపేట లాంటి చోట్ల అయితే చదువుకోని అవసరంలా డబ్బులు ఇస్తే నీకు ఎన్ని మార్కులు కావాలంటే అన్నీ వేస్తారు. 100కి 1000 మార్కులు కూడా వేస్తారంట అక్కడ. ఈ క్రమంలో సమాజం నిరుద్యోగులుగా, ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. 1986 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత ప్రాథమిక విద్య అందించాలి. కానీ అధికారులు, కార్పొరేట్ వ్యవస్థలు కలిసి దాన్ని అమలు చేయడంలో తొంగలో తొక్కుతున్నారు. అయితే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా తక్కువ ఫీజులకి నాణ్యమైన విద్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందాలని మేధావులు సూచిస్తున్నారు. ఇక మరీ దురదృష్టకరమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో దాదాపు 12 సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు మూసేశారంట. ఒక పక్క అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా వెనుకడుగేస్తున్న అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవరండి? మరి చెప్పారంట ఆ స్కూల్ ఓపెన్ చేసుకోనివ్వండి అని. ఒకవేళ ఆ చెప్పిన వ్యక్తి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య సలహాదారుని గుసగుసలు వినపడుతున్నాయి. సార్ కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి మెప్పు కోసం తెలంగాణ రాష్ట్ర బడి పిల్లల భవిష్యత్తును తాకట్టు పెడతారా అంటూ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందేలా చూసే ప్రభుత్వం ఎక్కడుందా, ఎప్పుడు వస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గుర్తింపు లేని పాఠశాలలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదాబ్ సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ వల్లే ఈ కార్పొరేట్ కాలేజీలు కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ ఈ వ్యవస్థలన్నీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎలాగో నిద్రపోతూ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ చూడనట్టు ఉంటాయి. అంతకుమించి ప్రభుత్వాలు ఏం చేయలేవు కూడా. చూశారుగా, సీజ్ చేస్తే వారం రోజుల్లోపు మళ్ళీ తెరిచేశారు. అట్లుంటుంది ప్రభుత్వం పనితీరు. కాబట్టి మీకు మీరే ఆ కాలేజీకి కానీ ఆ స్కూల్కి కానీ పర్మిషన్స్ ఉన్నాయా, అక్కడ ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు కనుక్కొని మీ పిల్లల్ని దాంట్లో జాయిన్ చేస్తే బెటర్.